నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ముఖ్యాంశాలు హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయంతో అంబరాన్నంటిన సంబరాలు స్వీట్లు పంచుకున్న సంబరాల్లో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కర్నూలు జిల్లా అమకతాడు టోల్ ప్లాజాలో ముక్కుపిండి అధిక వసూళ్లు ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకొని టోల్ ప్లాజా యాజమాన్యం ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా తిరగబడ్డ ప్రయాణికులు గంటల తరబడి బస్సుల కోసం ఎదురు చూసిన ఒక్క బస్సు కూడా రాకపోవడంతో ఆగ్రహం చెక్ బౌన్స్ కేసులో సినీ నిర్మాత నటుడు బండ్ల గణేష్ అరెస్ట్ బండ్ల గణేష్ కు 14 రోజుల రిమాండ్ విధించిన కడప కోర్టు. ఇక వార్తల్లోకి వెళ్తే హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయంతో వరంగల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు మిన్నంటాయి. స్వీట్లు పంచుకొని ఒకరినొకరు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సంబరాల్లో పంచాయతీరాజ్ గ్రామ అభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కర్నూలు జిల్లా డోన్ వెల్దుర్తి మధ్యలో ఉన్న అమకతాడు టోల్ ప్లాజాలో ప్రయాణికుల నుండి అధిక వసూలుకు పాల్పడుతున్నారు ప్రజావాసులు. ఎల్ఎంవీకి బదులుగా ఎల్సీవీకి రానుపోను రుసుము 255 రూపాయలు ముక్కుపిండి అధిక వసూలు చేస్తున్నారు. ఎంట్రీ రుసుము ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారని వాహనదారులు టోల్ ప్లాజా వద్ద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ వాహనదారుడు మాట్లాడుతూ తెలంగాణలో టోల్ రేట్లు ఎల్ఎంవీ వెహికల్ కింద 160 రూపాయలు రుసుము వసూలు చేసేవారు, కానీ ఆంధ్రప్రదేశ్ లో పుల్లర్ టోల్ ప్లాజా నుంచి అనంతపురం వరకు ఎల్సీవీ కింద 255 రూపాయలు వసూలు చేస్తున్నారని, ప్రతి టోల్ గేట్ వద్ద 100 రూపాయల పైగా ఎక్కువ రుసుము తీసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది పుల్లూరు, ఇది కూడా అంతే. ఏపీలో మొత్తం ఇలాగ వదిలేస్తున్నారు. నా పేరు ఇమాము సార్. గత 8 నెలల నుంచి నేను ఇక్కడి నుంచి బెంగళూరుకి డైలీ తిరుగుతున్నాను. ఇంతకుముందు 8 నెలల నుంచి 6 నెలల వరకు 7 నెలల వరకు ఒక రేటు కొట్టినారు, 1 నెల నుంచి ఒక రేటు కొడుతున్నారు. అంటే ఇంతకుముందు 7 నెలల వరకు ఎల్ఎంబీ కొట్టినారు, ఇప్పుడు ఎల్సీవీ కొడుతున్నారు. అంటే ఇంతకుముందు 160 రూపాయలు ఉండేది, ఇప్పుడు 260 రూపాయలు కొడుతున్నారు. రోడ్లు సరిగ్గా లేవు, ఏం సరిగ్గా లేవు. ఇప్పుడు వీళ్ళు చూసే తెలంగాణలో టోల్ దగ్గర టోల్ ప్లాజా దగ్గర టోల్ తీసుకున్నప్పుడు వాళ్ళు మాకు ఏది లైట్ మోటార్ వెహికల్ కింద మాకు టోల్ గేట్ ఇచ్చారు. కానీ ఏపీలో ఎంటర్ అయిన కాడ నుంచి, అంటే పుల్లూరు టోల్ ప్లాజా నుంచి
అప్ టు అనంతపురం దాకా మేము ట్రావెల్ చేసాము. ఇక్కడ అంతా ఏంది లైట్ కమర్షియల్ వెహికల్ కింద టోల్ ప్లాజా ఇస్తున్నారు. అంటే ఈచ్ టోల్ గేట్కి మాకు 60 నుంచి 70 రూపాయలు. ఏది వెళ్ళటానికి అయితే, అప్ అండ్ డౌన్ అయితే మటుకు 100 నుంచి 120 రూపీస్ ఎక్స్ట్రా వసూలు చేస్తున్నారు. ఏంటి అని వసూలు చేసిన వాళ్ళని అడిగితే, ఏంటి మాది లైట్ మోటార్ వెహికల్ కదా, మీరు ఎందుకు ఆ లైట్ కమర్షియల్ వెహికల్ కింద ఇస్తున్నారంటే వాళ్ళు చాలా రూడ్గా మాట్లాడుతున్నారు. రూడ్గా మాట్లాడితే ఏం చేస్తావు చేసుకోపోండి, మా ఇష్టం, మేము ఇంతే ఇస్తాం, మాకు పైనుంచి ఆర్డర్స్ ఇవే ఉన్నాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. అది దాని గురించి మేము ఆల్రెడీ వాళ్ళని అడిగినా కూడా మేము ఆల్రెడీ తెలంగాణలో ఇది తెలంగాణ హైదరాబాద్ మలక్పేట్ నల్గొండ క్రాస్ రోడ్ వద్ద ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా ప్రయాణికులు తిరగబడ్డారు. నల్గొండ క్రాస్ రోడ్ వద్ద గంటల తరబడి సామాన్య జనం బస్ కోసం ఎదురు చూస్తున్నా ఒక్క బస్సు రాకపోవడంతో కోపాద్రిక్తులైన ప్రయాణికులు నడి రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్ ను నిలిపివేసి రాస్తారోకా నిర్వహించి తమ నిరసన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మరియు ఆర్టీసీల మొండి వైఖరికి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు. కొద్దిపాటి ఉద్రిక్తత వాతావరణం అక్కడ చోటు చేసుకుంది. డైలీ అట్లనే మరి ఒక నెల జీతం అంతా బస్సులకి ఆటోలకే పెట్టాల్సి వస్తూ ఉంది. అది ఎవరు అన్న ఆర్టీసీ పబ్లిక్ గవర్నమెంట్ ఇంతవరకు స్పందించట్లేదు. ఒక్క బస్సు 2 బస్సుల గురించి 10 బస్సులు ఎంతసేపు ఆర్టీసీ వాళ్ళు చర్చలకు వస్తూ ఉన్నారు. ఎందుకు రాదు గవర్నమెంట్ ఎందుకు రాదు చర్చకి? పబ్లిక్ తిరుగుతుంది ఇప్పుడు. పాసులు పెట్టుకొని నానా మటలు ఆఫీసు పేపర్ నా కొడుకులే, అందరు దొంగ నా కొడుకులే. అదే గవర్నమెంట్ అంతా ఎక్కించుకెళ్తారా? ఎవరు ఎక్కించుకెళ్ళరు? ఏ కారు ఏ ఆటో వాడు ఎవడు ఎక్కించుకోడు. పోతే బస్సులు లేకపోతే లేదు. డిమాండ్ ఏంటి ఇప్పుడు? బస్సులు తిరగాలి, బస్సులు తిరగాలి. గవర్నమెంట్ బస్సులు కావాలి. టాలీవుడ్ నిర్మాత సినీ నటుడు బండ్ల గణేష్ కు కడప కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నవంబర్ 4 వరకు ఆయన రిమాండ్ లో ఉండనున్నారు. కడపకు చెందిన మహేష్ అనే వ్యక్తి నుంచి బండ్ల గణేష్ 2011లో 13 కోట్ల రూపాయల అప్పు తీసుకున్నారు. డబ్బు తిరిగి చెల్లించకపోవడంతో 2013లో గణేష్ పైన మహేష్ చెక్ బౌన్స్ కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో అతనిపై కడప పోలీసులు ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేశారు. అయితే కోర్టు విచారణకు గణేష్ హాజరు కాకపోవడంతో కడప జిల్లా మెజిస్ట్రేట్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. దీంతో బండ్ల గణేష్ ను హైదరాబాద్ లో అదుపులో తీసుకున్న పోలీసులు కడప కోర్టుకు తరలించారు. ఈ నేపథ్యంలో కోర్టుకు ఆయన రిమాండ్ విధించింది. నేను కాళ్ళున్నానే నన్ను పరిచయం చేసావు చూడనా? అరే ఆగా నా డోర్ తీస్తున్నా. తీసి పెడుతున్నా మొత్తం మైకులు పెట్టుకుంటూ ఒకేసారి నీట్గా ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ఒక్క నిమిషం సైడ్ అయినా రాంబోనా ప్లీజ్. ఓకేనా? ఓకే సార్. కలుస్తున్నారా గణేష్ గారు? థ్యాంక్ యూ.
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో భక్తులు పోటెత్తారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ మురళీధర్ గౌడ్ స్థానిక బీజేపీ పార్టీ నాయకులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రజలు మోదీపై నమ్మకంతో మరోసారి గెలిపించి ప్రధానిగా అవకాశం ఇచ్చారని, నమ్మకాన్ని వమ్ము చేయకుండా నరేంద్ర మోదీ హయాంలో దేశాభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని ఆయన అన్నారు. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని కల్దుర్తి గ్రామంలో ధాన్యం మరియు సోయా కొనుగోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కల్దుర్తి సర్పంచ్ నానా పటేల్, సొసైటీ చైర్మన్ మల్లారెడ్డి, జేఏసీ గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర గ్రామంలో భారతీయ జనతా పార్టీ నాయకులు సంగు మహారాజ్ ఆధ్వర్యంలో బూత్ కమిటీ వేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి మండల ఎన్నికల ఇన్ఛార్జ్ శ్రీనివాస్ శర్మ, అశోక్ గౌడ్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. అధికార పార్టీలో ఉన్నప్పుడు మన గౌడ్ సాబ్ కూడా మనం చూసింది మేమేంది అనేది కూడా తన కూడా అన్ని విధాలు ఇందులో రాగానే మనం వచ్చే 5-6 నెలలు అంత స్పీడ్గా క్లిక్ కమ్మంటే ఎడికలు అవుతుంది. మెయిల్ ఐడి ఉంటే మెయిల్ ఐడి, ఓకే. కార్ ఉందా, కార్ ఉంటే కార్ నెంబర్, బైక్ ఉంటే బైక్ నెంబర్, ఓకే. స్మార్ట్ ఫోన్ ఉంది, ఇది
ప్రతి ఇంటికి కూడా చేరే విధంగా, సభ్యత్వాన్ని చేరే విధంగా పార్టీ యొక్క సిద్ధాంతాలని వివరిస్తూ సభ్యత్వము తీసుకోవాలని చెప్పేసి డోర్ టు డోర్ తిరగడం జరిగింది. అట్లాగే ఈ గ్రామంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అట్లాగే ఈ యొక్క సభ్యత్వ నమోదు అనంతరము ఇప్పుడు కమిటీ నిర్ణయము, కమిటీలు ఏవైతే ఉన్నాయో గ్రామీణ కమిటీలు వేయడం జరుగుతుంది. అందులో భాగంగా సాలూరు గ్రామంలో 6 బూతులు ఉన్నాయి. బూత్ కమిటీలని ఇప్పుడు నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి ఇందులో భాగంగా ఈ జరిగే బూత్ కమిటీతో పాటు మండల కమిటీ, అట్లాగే నగర కమిటీ, అసెంబ్లీ కమిటీ, జిల్లా కమిటీలు కూడా ఈ రాబోయే వచ్చే నెల 10వ తారీఖు లోపలగా 7వ తారీఖు లోపలగానే పూర్తి చేసుకుంటున్నామని చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర స్థాయి అట్లాగే జాతీయ స్థాయి పార్టీ నిర్ణయం మేరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కుమార్ నారాయణ భవన్ వద్ద న్యూ డెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు బొటనవేలు తెగ్గొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, కేసీఆర్ నిరంకుశ పాలన నశించాలని ముద్రించిన పోస్టులను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్యూ న్యూ డెమోక్రసీ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ను అరెస్టు చేసి ఖమ్మంకు తరలించినప్పుడు ఖమ్మంలో కేసీఆర్ కు అండదండగా ఉద్యమానికి మద్దతుగా పోరాడిన పోటు రంగారావుకు ఆర్టీసీ బస్సు సందర్భంగా పోలీసులు నిర్లక్ష్యంగా ఉద్దేశపూర్వకంగా ఆయన బొటనవేలు తెగిపోవడానికి కారకులయ్యారని ఆయన విమర్శించారు. తెలంగాణ సాధన ఉద్యమంలో నాటి ఉమ్మడి ఆంధ్ర పాలకులు తీవ్రమైన నిర్బంధం పాటించిన రోజుల్లో ఈ కేసీఆర్ ని అర్ధరాత్రి ఎత్తుకపోయి ఖమ్మంలో ఉంచడానికి ప్రయత్నం చేస్తే ఆయనని ఇడిపించడానికి, ఆయన బయట ప్రపంచానికి చెప్పడానికి ఆనాడు సిపిఎం న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులుగా ఈ రంగారావు అన్న అడ్డుపడ్డడు, పోలీసులతో దెబ్బతిన్నాడు. అంతేకాదు ఆ రోజు గినక కేసీఆర్ ని అదృశ్యం చేయడానికి ప్రయత్నం చేసిన అంశాన్ని ప్రపంచానికి చెప్పకపోతే పోటు రంగారావు పార్టీ ఈ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదని మేము స్పష్టం చేస్తా ఉన్నాం. దానికి గాను ఏదైతే దానికి బదులుగా బహుమతిగా ఈ రోజు ఆర్టీసీ సమ్మెని సంఘీభావం చెప్పడానికి హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్న న్యూ డెమోక్రసీ సహాయ కార్యదర్శి, ఆనాటి ఉద్యమాన్ని రక్షించిన రంగారావు ని ఇది బొటనవేలుని బహుమానంగా తీసుకున్నాడంటే నిరంకుశత్వాన్ని ఈరోజు ప్రశ్నించాలా వద్దా అని చెప్పి కోరుతా ఉన్నాం. అందుకని ఈ రోజు ఏదైతే గడిలో పాలన జరుగుతా ఉందో 50,000 మంది ఆర్టీసీ కుటుంబాలు రోడ్డును పాలు చేస్తా ఉన్నాడు. హైకోర్టు ఆదేశాలను కూడా పాటించకుండా నియంతగా వివరిస్తున్న కేసీఆర్ పై ప్రజలు తిరగబడాలని చెప్పేసి, ప్రజలు ఆలోచించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, కోరుతా ఉన్నాం. అదే క్రమంలో వెంటనే ఆర్టీసీ యొక్క సమస్యలు పరిష్కరించడానికి ఆ హైకోర్టు ఆదేశాలని గౌరవించాలని మేము ఈ రోజు ఈ కేసీఆర్ ని, తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ వెలుగులో చరిత్రలో, ప్రపంచ చరిత్రలో నియంతలు పోయారు, ఎంతో మంది రాజులు పోయారు, గడిలు పోయినాయి అని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాం. అందుకని అన్నలారా, ఏది ఏమైనప్పటికీ ఈ రోజు మన తెలంగాణ సమాజం అంతా ఆర్టీసీ ఉద్యోగులకు వెనుక సంఘీభావంగా నిలబడదామని చెప్పేసి మేము గుర్తు చేస్తూ ఇప్పటికైనా సోయి తెచ్చుకో కేసీఆర్ గారు అని చెప్పి చెప్తా ఉన్నాను. 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అతలాకుతలమవుతుంది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 32వ వార్డు షాదీఖానా రోడ్డు నందు వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను వైఎస్ఆర్సీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చంద్రగిరి ఏసురత్నం పరిశీలించి సంబంధిత అధికారులతో దగ్గరుండి జేసీబీతో పనులు చేయించారు.
నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం రాజవోలు గ్రామం నుండి మండల కేంద్రమైన ఏఎస్పేటకు వెళ్లే అటవీ ప్రాంతంలో క్షుద్ర పూజలు చేసినట్లుగా ఆనవాళ్లు కనబడ్డాయి. 2 గ్రామాల ప్రజలు భయంతో ఉలిక్కిపడ్డారు. అటవీ ప్రాంతంలో మేకలు మేపుకోవడానికి వెళ్లిన మేక కాపర్లు వాటిని చూసి గ్రామస్తులకు తెలపడంతో రాజవోలు పొనుగోడు గ్రామస్తులు ఇటువంటి సంఘటన ఈ ప్రాంతంలో ఎప్పుడూ జరగలేదని, అటవీ ప్రాంతంలోకి వచ్చి 4 వైపులా కోళ్లను కోసి పడవేసి ఇలా పూజలు ఎందుకు చేయవలసి వచ్చిందో పోలీసులు విచారణ చేపట్టి నేరస్తులను అదుపులో తీసుకోవాలని గ్రామస్తులు అంటున్నారు. ఇక్కడ గొర్రెలు తోలుకొని పోయాను. గొర్రెలు తోలుకొని పోయి చుట్టూ పూలు చేసి పూలు పెట్టి కోళ్ళు కోసి నరబలి ఇస్తారని భయపడి ఆయన వచ్చేస్తున్నాను. గొర్రెలు తోలుకొని వెనక్కి ఏదో నరబలి చేసినట్టుగా అనిపించింది. ఆయన వచ్చేసాను. మాది రాజువోలు గ్రామం, ఏఎస్పేట మండలం మాది. మా గ్రామానికి పేటకు పోయే దారిలో నరబలి చేసి ఎవరో టెంకాయలు కోళ్ళు వీళ్ళు కోసి మేము భయపడేదానికి భయపడుతున్నాం. ఆ దారిని పోవాలంటేను దానివల్ల మాకు ప్రమాదంగా ఉంది. దాన్ని ఏదో ఒక చర్య తీసుకోవాలని చెప్తున్నాం. అటు చేతబడి చిత్ర పూజ చేసినట్టు కనపడుతుంది. మేము పోయి భయపడి వచ్చేసిన వెనక్కి. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయంతో అంబరాన్నంగిన సంబరాలు. స్వీట్లు పంచుకున్న సంబరాల్లో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కర్నూలు జిల్లా అమకతాడు టోల్ ప్లాజాలో ముక్కుపిండి అధిక వసూళ్లు. ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకొని టోల్ ప్లాజా యాజమాన్యం. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా తిరగబడ్డ ప్రయాణికులు. గంటల తరబడి బస్సుల కోసం ఎదురు చూసిన ఒక్క బస్సు కూడా రాకపోవడంతో ఆగ్రహం. చెక్ బౌన్స్ కేసులో సినీ నిర్మాత నటుడు బండ్ల గణేష్ అరెస్ట్. బండ్ల గణేష్ కు 14 రోజుల రిమాండ్ విధించిన కడప కోర్టు. సమగ్ర వార్తా ప్రపంచానికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.